శాఖలో ఇంటి దొంగల ఆగడాలు శృతిమించిపోతూ ఉన్నాయి. కరెంటు చౌర్యాన్ని అరికట్టాల్సిన సిబ్బందే సరికొత్త టెక్నిక్లతో సర్కార్ ఖజానాకు గండి కొడుతూ ఉన్నారు. మీటర్ సీల్స్ ను దొంగలించి వినియోగదారులకు అమ్ముకుంటున్న ఒక ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. విద్యుత్ చౌర్యం నేరం. ఎంత కరెంటు వాడుకుంటామో అంత మొత్తానికి సర్కారుకు బిల్లు చెల్లించాల్సిందే. అయితే ట్రాన్స్మిషన్ లోపాలు, పంపిణీలో జరుగుతున్న అక్రమాల కారణంగా విద్యుత్ శాఖకు భారీగా నష్టాలొస్తున్నాయి. అందుకే ఆధునిక మీటర్లు అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ చౌర్యం జరగకుండా వాటికి సీల్ కూడా వేశారు. ఇందులోనూ స్కామ్ కు తెరతీశారు ఇంటి దొంగలు. ఎండి నైమ్ ఇతను విద్యుత్ శాఖలోని మీటర్ గోదాం సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను అక్కడే పనిచేసే కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో చేతులు కలిపాడు. వారితో కలిసి మీటర్ సీల్స్ ను దొంగిలించేవాడు. వీటిని వినియోగించేందుకు అమ్మేది ఈ ముఠా. ప్రభుత్వ అధికారికంగా చేసే సీల్స్ ను తొలగించి వాటి ప్లేస్ లో వీటిని బిగించి మీటర్ పని చేయకుండా చేసేవారు. అంటే ఎంత కరెంటు వాడుకున్నా మినిమం బిల్లు మాత్రమే వచ్చేలా సెట్ చేసేవారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ ఒకే రకమైన రీడింగ్ వస్తుండటంతో అధికారులకు డౌట్ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ గ్యాంగ్ ఇప్పటికే వందల కొద్దీ మీటర్ సీల్స్ ను చోరీ చేసినట్లు తెలిసింది. అవి ఎక్కడెక్కడ బిగించారో వెతికే పనిలో పడింది విద్యుత్ శాఖ. ముఠాలోని 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈ స్కామ్ కేవలం నగరానికే పరిమితమైందా లేక రాష్ట్రమంతా జరుగుతోందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.